భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ధరావత్ హరినాథ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇది ఆత్మహత్య కాదని పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈ నేరానికి సంబంధించి మృతుడి భార్యతో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 15న తెల్లవారుజామున వెంగళరావు కాలనీకి చెందిన హరినాథ్ తన ఇంటి వెనుక స్లాబ్ హుక్కుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మృతుడి తల్లి గంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య ధరావత్ శృతిలయ ములుగు జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తోంది. గతంలో ఆమె చర్ల ఏరియాలో పనిచేస్తున్న సమయంలో తనకన్నా చిన్నవాడైన కొండా కౌశిక్ అనే వ్యక్తితో ఏర్పడ్డ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగినప్పటికీ శృతిలయ్య ప్రవర్తనలో మార్పు రాలేదు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శృతిలయ్య తన ప్రియుడు కౌశిక్ అతని స్నేహితులతో కలిసి భర్తను వదిలించుకోవాలని పథకం వేసింది. 15న రాత్రి హరినాథ్ మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయంలో నిందితులు అతని గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మృతదేహాన్ని ఇంటి వెనుక స్లాబ్ హుక్కుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. నిందితులపై సంబంధిత సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.